హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ సో నిన్న భోగి పండుగ వీడియో చూసారు కదా ఆ పండుగ వీడియోకి సంబంధించి పార్ట్ 1 గా మీరు చూసారు పార్ట్ 2 వీడియోగా మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేసాను సో ఆ వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట ఈవినింగ్ స్నాక్స్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి చక్కగా అందరం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాం అన్నమాట సో ఇప్పుడు టైం అయితే ఇంచుమించు 6:30 అలా అయింది అండ్ అక్కడ ఫోటోలో కనిపించింది మా నాయనమ్మ తాతయ్య గారు వాళ్ళండి కనకరాజ్ తాతయ్య గారు అలానే సీతారత్నం నాయనమ్మ వాళ్ళు అండ్ ఇక్కడైతే మేము డెకరేట్ చేసినటువంటి వీడియో క్లిప్పింగ్ అనేది ముందు వీడియోలో చూపించలేదు కదా అందుకోసం ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కుండల్లో నుండి పాలు పొంగుతున్నట్టుగా ట్రెడిషనల్గా లుక్ బాగుంటుందని చెప్పి ఆ విధంగా మేము డెకరేట్ చేసుకున్నాం అన్నమాట సో అందరు ఇక్కడే ఉన్నారు తర్వాత ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి సంబంధించి అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కాసేపట్లోని ఇంట్రో చూసారు కదా ఆల్రెడీ మీరు సో చాలా మంచి జోష్ ఫీల్ రావాలనే ఉద్దేశంలోనే ఇంట్రో ఆ విధంగా మీకు అట్రాక్షన్గా చూపిస్తుంటాను అండ్ ఇక్కడ కనిపిస్తున్నది అయితే మా మేనత్తలండి నిన్న వీడియోలో చెప్పాను కదా డాడీ వాళ్ళ అన్నదమ్ములు 4 అయితే అత్తయ్యలు మేనత్తలు 3 సో అందులో గ్రే శారీ నుండి స్టార్ట్ చేస్తే పెద్ద మేనత్త రెండో మేనత్త మూడో మేనత్త వాళ్ళు సో అందులో మా పెద్ద మేనత్త వాళ్ళ అబ్బాయే ఉమాబావ అన్నమాట పెద్ద అబ్బాయి సో మా రెండో అక్కనిచ్చి మ్యారేజ్ చేశారన్నమాట అండ్ ఇక్కడ కిషాంత్ ఏదో అడుగుతున్నాడు నేనేదో సమాధానం చెప్తున్నాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అనేవి రన్ అవుతున్నాయి అందుకోసం హడావుడిగా ఉంది అండ్ ఇప్పుడు పిల్లలందరికీ భోగిపళ్ళు వేయడానికి ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చక్కగా ఇవన్నీ కూడా ఇప్పుడు రెడీ చేస్తున్నారన్నమాట అంటే భోగిపళ్ళు అంటేనే ఈ రేగుపళ్ళు అలానే కొన్ని చిల్లర పైసలు అలానే కొన్ని పూలు అవన్నీ కూడా మంచిగా ఒక గిన్నెలో కలిపేసి ఉంచుతారన్నమాట పిల్లలందరినీ లైన్ వైజ్గా కూర్చోపెట్టేసి అంటే ఇంచుమించుగా ఇది 5 సంవత్సరాల లోపు పిల్లలకి వేస్తారు ఇంకా అందరు పిల్లల్ని కూర్చోబెట్టేశారు వీళ్ళు కూర్చోబెడితే వాళ్ళు కూడా జాయిన్ అయిపోయి కూర్చున్నారు ఇంకా అందరికీ కలిపి అక్షంతలు వేసేసారు చాలా సరదాగా జరిగింది అది కూడా సో పిల్లలైతే కాసేపు ఇక్కడ మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ పెట్టించుకుని డ్యాన్స్ చేస్తున్నారు సో కిషాంత్ అయితే స్టేజ్ మీదకి వెళ్ళరా అంటే పైకి వెళ్ళని ఇక్కడే ఉండి చేస్తానని చెప్పి చేస్తున్నాడు అనమాట
చూసారు కదా ఇప్పటి వరకు ఎంత హడావుడిగా ఉందంటే అక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం. పిల్లలందరూ మంచిగా డాన్సెస్ చేస్తున్నారు కదా, సో అది వాచ్ చేస్తూ ఉన్నాం అన్నమాట అందరం కూడా. సో ఒక పక్కనైతే మేము డెకరేట్ చేసిన వాటిల్లో కొన్ని ఇంకా ఏదో లోటుపాట్లు ఉంటాయి కదా, వాటిని ఇంకా సరిదిద్దుతున్నమాట. అంటే రోజెస్ అవి రాజమండ్రి నుండి తెప్పించారు, సో అందుకోసం ఫ్రెష్ రోజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఈ విధంగా మంచిగా వాటిని వాటర్లో వేసి పెడుతున్నాం అన్నమాట. అక్కడ డెకరేట్ ఇంకా స్పెషల్గా చేస్తున్నాము. సో ఇదండి. అండ్ మా కజిన్స్ అందరం కలిపి ఇక్కడ నుంచి నేను చూసారా ఎన్ని కబుర్లు అంటే అసలు మాకు తనివి తీరట్లేదు. ఎన్ని కబుర్లు ఎన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ తెగ నవ్వేసుకునే వాళ్ళం. ఈవినింగ్ నేను వేసుకున్నటువంటి ఈ కుర్తీ ఉంది కదండి, సో నా అవుట్ఫిట్ సంగతికి వస్తే అదైతే వైజాగ్లో తీసుకున్నటువంటి కుర్తీస్ మాట. కొన్ని తీసుకున్నాను, పెద్దగా ఎక్కువ డ్రెస్సెస్ షాపింగ్ చేయలేదులేండి ఈ సంవత్సరం, ఎందుకంటే పట్టు చీరలు తీసుకున్నాను అని చెప్పాను కదా అందుకోసం. సో అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పాను కదా, ఇప్పుడు కాసేపట్లోని మంచి ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట, అందుకోసం అందరూ వెయిటింగ్లో ఉన్నారు. అండ్ మా వారైతే బయటకు వెళ్ళొచ్చారు. సో అస్తమాను బయటకు తిరిగే వాళ్ళకి ఒక చోట కుదురుగా కూర్చోమంటే వాళ్ళ వల్ల అవ్వదు కదా, అందుకోసం మా వారు జస్ట్ అలా ఫ్లాట్కి వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ ఏ ఉంటే తీసి తెచ్చుకున్నారు అనమాట. ఈ లోపు ఇంకా కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడైతే పక్కనే మా మేనల్లుడు తేజ ఉన్నాడు, అండ్ అలానే పక్కన మా మేనత్త వాళ్ళ అబ్బాయి నవీన్ కూడా ఉన్నాడు. సో తేజ అయితే మీ అందరికీ తెలుసు, నా ఓల్డ్ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఈ సంవత్సరం మిస్ అయ్యారని చెప్పాను కదా. మీరు లాస్ట్ ఇయర్ పొంగల్ వీడియోస్కి సంబంధించి మీరు చూస్తే అందరినీ మీరు చూడొచ్చు. ఎందుకంటే కొంతమందిని మిస్ అయినప్పుడు ఆ ఫీల్ వాళ్ళు ఎవరు ఏంటి అని అన్నది కొంచెం చూడాలి తెలుసుకోవాలని అన్న కొంతమందికి అనిపిస్తుంది కదా. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వీడియోస్లో చూస్తే మీరు ఖచ్చితంగా చూడొచ్చు అన్నమాట వాళ్ళందరినీ. అండ్ ఇప్పుడైతే భోగిపళ్ళు వేస్తారు, భోగిపళ్ళు కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అందరూ చక్కగా మంచిగా పిల్లలకి అక్షంతలు అవి వేసి ఆశీర్వదిస్తారు. ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ప్రోగ్రామ్స్ అన్నీ అయిన తర్వాత అప్పుడు డిన్నర్కి వెళ్ళే వాళ్ళం అన్నమాట. డిన్నర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఫుడ్కి సంబంధించి ప్రిపరేషన్స్ కృష్ణ చిన్నాన్న వాళ్ళ ఇంటి దగ్గర జరిగేవి. ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర జరిగాయి అన్నమాట. సో ఇదండి. తర్వాత ఇంకా మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడినా కూడా బోర్ ఫీల్ రాకూడదనే ఉద్దేశంలో అన్నమాట. సో ఓకే, చూసి ఎంజాయ్ చేయండి.
ఓకే, చూసారు కదండి, భోగి పళ్ళు వేయడం అయిపోయింది పిల్లలందరికీ కూడా. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా. అంటే చిల్లర పైసలు వేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ఆ ఫీల్డ్లో ఉండిపోయారు. ఎవరికి వాళ్ళు వేస్తూ ఉంటుంటే వాటిని కలెక్ట్ చేసుకునే హడావుల్లో ఉన్నారన్నమాట. ఓకే, ఇప్పుడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో డాన్సెస్ అవి కూడా ఉంటాయి, చేస్తామని కూడా అనుకోలేదు. ఇంకా అనుకోకుండా అప్పటికప్పుడు సిచ్యువేషన్ బట్టి మారిపోయాయి అన్నీ. అండ్ తర్వాత అయితే ఇంకొక విషయం ఏంటంటే, నిన్నటి వీడియో అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. మీరు పెట్టేటువంటి కామెంట్స్కి చాలా హ్యాపీ అయ్యాను. బట్ ఏ కామెంట్స్కి కూడా పెద్దగా నేను రిప్లై ఇవ్వలేకపోయాను. సో ఆ కామెంట్స్ అన్ని రిప్లై ఇవ్వలేకపోయాను కాబట్టి ఈరోజు మళ్ళీ ఎర్లీగా మీకు వీడియో అనేది వచ్చింది మీ ముందుకి. సో మీరు అర్థం చేసుకోండి, ఆ కామెంట్స్ ఇవ్వలేనప్పుడు నేను కొంచెం ఎడిటింగ్లో బిజీ ఉంటానని చెప్పేసి. అలానే నిన్న భోగి పండుగ పార్ట్ 1 వీడియోలోని మా రోజా అక్క వాళ్ళ అమ్మాయి సాషా ఉంది కదా, సాషా అవుట్ఫిట్కి అందరూ చాలా కామెంట్స్ చేశారు. సో నేను అక్కని తర్వాత కనుక్కున్నాను మీకు కామెంట్స్ అన్ని చూసిన తర్వాత. అండ్ అక్క అయితే బయట నార్మల్గా శారీ అనేది పర్చేస్ చేసి ఆ విధంగా డిజైన్ చేయించుకున్నారన్నమాట ఓన్గాని. సాషాకి డిజైన్ చేయించానని చెప్పి అన్నారు. అండ్ అలానే రోజా అక్క కట్టుకున్నటువంటి శారీకి కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి. తన శారీకి సంబంధించింది అయితే వాళ్ళు జేఆర్టీ కలెక్షన్స్లోనే తీసుకుంది. బట్ ఎప్పటికప్పుడే తీసుకుంటే ఎర్లీగానే నేను మీకు ఇంటిమేట్ చేసుంటే అవి ఫాస్ట్గానే దొరికేవి. బట్ అవి మ్యానుఫ్యాక్చర్స్ నుండి మళ్ళీ రావడం, వాళ్ళని కనుక్కోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, లేట్ అవుతుంది. సో వాళ్ళ కలెక్షన్లోనే, బట్ ఇంకా కొంచెం తను అన్ని వివరంగా కనుక్కున్నప్పుడు చెప్తాను అన్నారన్నమాట. సో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేస్తున్నాను. సో ఇదండి. అలానే నిన్నటి భోగి పండుగ వీడియోకి సంబంధించి అయితే మన వీడియో మంచిగా వ్యూస్ బాగా వెళ్ళి అది ట్రెండింగ్లోకి వెళ్ళిందండి. వ్యూస్ బాగుండి చాలా ఫాస్ట్గా గ్రోత్ అయితే వ్యూస్ అనేవి పెరిగితే అది ట్రెండింగ్లోకి వెళ్తుందన్నమాట. ట్రెండింగ్ నెంబర్ 9లోకి వెళ్ళింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం మాట మనకి అంత చిన్న నెంబర్లోకి వెళ్ళడం. ఎప్పుడు కూడా 16 అబోవ్ నుండి వెళ్తూ ఉండేది. బట్ ఈ సంవత్సరం అయితే నెంబర్ 9లోకి వెళ్ళడం హ్యాపీ అనిపించింది. సో మీ అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ విధంగానే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్ ఇంకా ముందుకి వెళ్తుంది అన్న హ్యాపీ ఫీల్ ఉంటుంది. సో ఇంకా ఇలాంటి వీడియోస్ నేను మీతో ఇంకా చాలా చాలా షేర్ చేసుకోగలను కూడా. సో ఓకే, డాన్స్కి అయితే పిల్లలందరూ రెడీగా ఉన్నారు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అక్కడక్కడైతే వాళ్ళు చేసినటువంటి ఒరిజినల్ సాంగ్ బిట్స్ అనేవి జస్ట్ కొన్ని సెకండ్స్లో వినిపించాను. మిగిలినంతా కూడా మ్యూజిక్ యాడ్ చేసేస్తాను ఎవ్రీ ఇయర్ చెప్తున్నట్టుగానే. చూసి ఎంజాయ్ చేయండి. చూడు కింద నింగిన గాలికి కొత్త రంగుని నిన్న నింక నేను మింగని దాంతో ఏం పని. రేడియంలో లైట్ బాడీలో ఇటు అటు
సో ఇదండి భోగి వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను ఇంకా. అండ్ ఇదైతే సంక్రాంతికి ముందు రోజు జరిగినటువంటి వీడియో అయితే ఇందులో ఇంక్లూడ్ చేస్తానని చెప్పి ముందు వీడియోలో చెప్పాను కదండి. మా అపార్ట్మెంట్లోని లక్ష్మి ఆంటీ వాళ్ళ మనవరాళ్ళ వాళ్ళకి భోగి పళ్ళు వేశారన్నమాట. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను. సో ఇవి కూడా అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా భోగి మరుసటి రోజు సంక్రాంతి వీడియోతోటి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అనమాట. సో ఈ క్లిప్పింగ్స్లోని ఎక్కువగా ఒరిజినల్ వాయిస్నే వినిపించాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది కూడా, ఎందుకంటే భోగి పళ్ళు వేస్తూ భోగు పాటలు ఉంటాయి కదా, ఆ పాటలతో పాటుగానే ఇక్కడ ఈ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. చాలా మంచిగానే అక్కడ ఉన్నటువంటి కిడ్స్ అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ అలా సాంగ్స్ పాడుతూ ఉంటుంటే అక్కడ భోగి పళ్ళు అనేవి అందరూ కలిపి వేసి ఆశీర్వదించారన్నమాట పిల్లల్ని. సో ఈ హౌస్ వచ్చేసి లక్ష్మి ఆంటీ వాళ్ళ తమ్ముడు అబ్బు అంకుల్ హౌస్ మాట అండి. అంటే రాణి ఆంటీ అలానే అబ్బు అంకుల్ వాళ్ళ హౌస్ మాట. సో వాళ్ళైతే వాడ్రపల్లిలో ఉంటారు. అండ్ వాళ్ళ హౌస్కి ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఇక్కడ వాళ్ళ అబ్బాయి పిల్లలు మాట, ఇక్కడ ట్విన్స్. సో అబ్బు అంకుల్ వాళ్ళ మనవరాళ్ళకి ఈరోజు భోగి పళ్ళు వేస్తున్నారు. సో ఇక్కడ కనిపిస్తున్నది అయితే అంకుల్ వాళ్ళ కోడలండి. చంద్రాడి దాక్షాలు శతకోటి జాలాలు రామకుందనాలు రాగోయి బాజ నీ సేవనే చేస్తిని నీ పూజనే చేస్తిని చంద్రాడి దాక్షాల్లో పుట్టావు నీవు బ్రహ్మ గంధంలో పెరిగావు నీవు బ్రహ్మ చంద్రాడి దాక్షాలు శతకోటి తాళాలు రామ చేస్తిని నీ పూజనే చేస్తిని. పసుపు గడపకు రాసి గొబ్బిల్లో గొబ్బిల్లో ముక్కుల్లో గొబ్బిల్లో గొబ్బిల్లో ముత్యాల ముక్కుల్లో గోలకు పసుపు కుంకం పని చేసే బసవన్నకు పత్రి పుష్పం పదే మంగళం వీర గంభీర సింగార వైపూర శ్రీరాధాపతే మంగళం శ్రీరాధాపతే మంగళం మందారధర నీవు సౌందర్యము మందారధర నీవు సౌందర్యము పండుగ వర్ణింపన సాధ్యమా శ్రీరాధాపతే మంగళం శ్రీరాధాపతే మంగళం. సో ఈ భోగిపళ్ళ పాటలన్నీ వింటూ ఉంటుంటే మీకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి లేదా అన్నది కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. వెళ్ళడం వలన చాలా హ్యాపీ అనిపించింది కూడా. వీడియో షూట్ చేయడం అనేది ఒక మెమరబుల్గా ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి వీడియో అనేది తీశాను. వాళ్ళు ఎంత సంతోషించారో నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో రాణి ఆంటీ వల్ల న్యూ హౌస్ మాట 1 or 2 years అయిందన్నమాట ఈ హౌస్ కంప్లీట్ అయ్యి. భగవతి భారతి నారాయణి జగదీశ్వరి జగన్మోహిని కరుణామయీ సత్య సాయీశ్వరి దేవి జగజ్జనని సాయి మాతా ప్రణవ స్వరూపిణి ప్రాణేశ్వరి
ज्ञानप्रदायिनी ज्ञानेश्वरी त्रिपुरसुन्दरी दाक्षायणी भगवती भारती नारायणी देवी नारायणी साई नारायणी भगवती भारती नारायणी. రాణి ఆంటీ అయితే బ్లూ శారీలో ఉన్నారు కదా, ఆవిడేనండి. అండ్ అలానే వీళ్ళందరూ కూడా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సత్యసాయిబాబా గారి భక్తులు. డివోషనల్ పాటలు, భజనలు, అలానే భక్తి గీతాలు, కీర్తనలు, ప్రవచనాలు చాలా మంచిగా చెప్తారు. స్వామికి మెడలో వేయుదమా ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చను ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చను ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు రవికలన్నీ మూట కట్టి రాధాకృష్ణుడు చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు రవికలన్నీ మూట కట్టి రాధాకృష్ణుడు కృష్ణుడేలా వచ్చెను ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను మణిలో హరివాడమ్మ బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మ. బుజ్జురేఖల పేరేమి బుజ్జారేఖల పేరేమి స్వామి దండ పేరేమి స్వరాజలక్ష్మి పేరేమి బుజ్జురేఖల మానసి బుజ్జారేఖల మానసి స్వామి ఇద్దరిని డివైడ్ చేశారా? బుజ్జురేఖల కట్నం ఎంత బుజ్జారేఖల కట్నం ఎంత స్వామి దండం కట్నం ఎంత స్వరాజలక్ష్మి కట్నం ఎంత బుజ్జురేఖల రూపాయి బుజ్జారేఖల రూపాయి స్వామి దండం రూపాయి స్వరాజలక్ష్మి రూపాయి బుజ్జురేఖల సారదు బుజ్జారేఖల చారదు స్వామి దండం చారదు స్వరాజలక్ష్మి చారదు బుజ్జారేఖల 10 రూపాయలు స్వామి దండం 10 రూపాయలు స్వరాజలక్ష్మి 10 రూపాయలు బుజ్జురేఖల చారదు బుజ్జారేఖల చారదు స్వరాజలక్ష్మి చారదు బుజ్జారేఖల 500 బుజ్జారేఖల 500 స్వామి దండం 500 స్వరాజలక్ష్మి 500. సో చూసారు కదండి, కట్న కానుకలకి సంబంధించి ఒక పాట కూడా ఉంటుందని నేను ఛానల్ తర్వాత విన్నాను. నాకు కొత్తగా అనిపించింది, చాలా ఫన్నీగా కూడా అందరూ ఎంజాయ్ చేశాము. అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సభ్యుల్లోని కొంతమంది అలా పాటలు పాడాము, కొన్ని డివోషనల్ సాంగ్స్. నేను కూడా ఒక సాంగ్ పాడాను అనుకోండి. సో ఎప్పటి నుంచో పాడేటువంటి పాటే, కొత్తదేం కాదు. वक्रतुण्डाय गौरीतनयाय धीमहि
गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि महागणपतिं श्रीमहागणपतिं महागणपतिं मनसा स्मरामि महागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मानकोटिप्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदगप्रियं महागणपतिं श्रीमहागणपतिं वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं ఎన్నిసార్లు ఎంతమంది ముందు పాడినా చిన్నపిల్లల్లాగా అయిపోతున్నాము. నాకు లాస్ట్లో ఫీల్ నాకు వీడియో కంప్లీట్ అయిన తర్వాత నాకు నేనే చూసుకున్నప్పుడు నాకే నవ్వు వచ్చింది. సో ఇదండి. అండ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి అందరం కూడా ఈ విధంగా భోగి పళ్ళనే వేస్తున్నాం అన్నమాట. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నాయనమ్మలు, తర్వాత వాళ్ళ అత్తలు, రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళందరూ. అండ్ అలానే అక్కడ ఉన్నటువంటి కిడ్స్ చూసారు కదా, వాళ్ళకి పైన వేసినటువంటి చిల్లర పైసలు అందరూ తీసుకోవడానికి ఎగబడుతున్నారు. అండ్ మేమందరం కూడా చక్కగా మంచిగా ఆశీర్వదించాము. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మన ఛానల్ని ఫాలో అయ్యి చూస్తూ ఉంటారంట. చాలా హ్యాపీ అనిపించింది. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు కూడా మంచిగా ఫోటోషూట్స్ వీడియోస్ అవి తీయించుకున్నారు, ఫొటోస్ అవి తీసుకున్నాం అన్నమాట. అండ్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. సో ఇంకా మిగిలిందంతా కూడా మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. సో ఇదండి ఈరోజు భోగి పళ్ళకి సంబంధించిన వీడియో అనేది. చాలా మంచిగా మీరందరూ కూడా వీక్షించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మంచి మంచి కామెంట్స్ పెట్టండి. రిప్లై ఇవ్వకపోతే ఎవరేమీ హర్ట్ అవ్వద్దు. సో సంక్రాంతి వీడియోస్తో మళ్ళీ మీ ముందు నెక్స్ట్ వచ్చేటువంటి సంక్రాంతి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్. సరే ఆంటీ. బాయ్ ఆంటీ. సరే.